పశ్చిమ గోదావరి జిల్లా శ్రీశైలం ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. రాష్ట్రంలో పోలేరమ్మ గుడి పక్కన ఉన్న స్థలంలో షెడ్ ఏర్పాటుకు ఒక వర్గం యత్నిస్తే దాన్ని మరో వర్గం అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. మాట పెరిగి ఒకరిపై రాళ్లు విసురుకున్నారు. దీంతో పలువురు గాయాలు కావడంతో ఆసుపత్రి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి అదుపు చేశారు. ఎస్సీపేటలో కాదు సార్, ముందు అవుట్ ఆఫ్ కాస్ట్ కూడా తెలిసి పంచాయతీలో అసలు ఏముంది ఏంటి ప్రైవేట్ సివిల్ రైట్స్ కాదని పెట్టి అందరం ఓటారని చెప్పాలి. ఇంకోటి చెప్పండి సార్, ఈరోజు పాపులు గొల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా సూత్రాలు తెలియాలండి, గుర్తుపెడుతుంటారు. వీళ్ళకు కూడా గతంలోని కాశీ వెళ్తే మీకు తెలుసు కదా, కాశీ రామచంద్రనాయుడు ఆయన కూడా కాశీ వెళ్తే ఏదో గుళ్ళని బయటికి ఇంటి పాపులు కూడా వివక్ష ఉంది సార్. ఈయన భోజనాలు పెట్టించాడు, భోజనంకి వెళ్తే మైలు అయిపోతుంది, పాపను కూడా బయటికి ఇంటేస్తారు. గతంలో బ్రాహ్మణ్స్ బయటికి గంటేస్తారు, ఎవరిని కాపులను కూడా బయటికి గంటేశారండి. ఇలా గతంలో మమ్మల్ని బ్రాహ్మణులను పాంటలో దింగేవారండి, ఇప్పుడు మమ్మల్ని ఎవరు దింగినారండి, కాపులు దింగినారండి. ఇక్కడ శ్రీశైల గ్రామంలో ఏదైతే ఉందో స్థల వివాదం, కొన్ని సంవత్సరాలుగా ఈ వివాదం ఎలాగా ఉంది. ఈ స్థల వివాదంలో అధికారులు ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని నేను చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఒక రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణని సాల్వ్ చేయాలని ఈ ప్రభుత్వం ఈ అధికారుల మీద ఈ అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఎట్టుబడులు కూడా రేపొద్దు నుంచి ఇక్కడ రిలే నిరసనలు పెడతాం, ఎట్టుబడులు చేపడతాం. దయచేసి మీకు అందరూ హెచ్చరిస్తాం, మరో గరకపరి కాకుండా మీరు చూసుకోవాలని చెప్పిన అధికారులు నేను ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మాల జాతి అన్నది అనగదొక్కుదామని చూస్తే కనుక మాలల కేసులు గీటుకు భయపడే రక్తం కాదు మాదే, మమ్మల్ని అనగదొక్కాలని చూస్తే కనుక ఇక మళ్ళీ ఛాన్స్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంత్రం లోపల ఈ భూ వివాద వేదనలు చాలా చేయకపోతే ఏదైతే శ్రీశైలం గ్రామంలో జరిగిందో దానికి పూర్తి బాధ్యత మీ అధికారులు ప్రభుత్వం వహించాలని చెప్పని మేము చెప్తున్నాం. రేపు పొద్దున ఇక్కడ మాలలకి ఏ జరిగినా కానీ ఇక్కడ ఏదైతే మా దళిత సోదరులు ఉన్నారో ఎవరికి ప్రతి ఒక్కడికి ఏ హాని జరిగినా దాన్ని పూర్తి బాధ్యత పోలీసులని చెప్పని మేము ఈరోజు ఈ వీడియో సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి చెప్తున్నాం, కైకులూరు ఘటన ఈరోజు జరిగింది.